ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు సిద్ధరామయ్య. రాహుల్ సిద్ధు భేటీ ఆసక్తి రేపుతోంది. కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగుతున్న సిద్ధరామయ్య పాత్రపై హైకమాండ్ చర్చించే అవకాశం ఉంది. అహింద వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధరామయ్యకు ప్రభుత్వానికి మార్గదర్శిగా ఉండే పాత్ర కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాట్లో తన అనుచర వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సిద్ధరామయ్య హైకమాండ్ను కోరే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది సిద్ధరామయ్య పాత్రపై. ఏ విధమైన పాత్ర పోషించబోతున్నారు ఆయన? క్యాబినెట్లో అయితే ఖచ్చితంగా ఆయన చేరరు అనేది వినిపిస్తోంది. మరి ఆయన వర్గానికి ఎక్కువ శాతం మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందా? తద్వారా ఆయన ప్రభుత్వంలో తన స్టామినాని నిరూపించుకునే దిశగానే ఉండబోతోందా? ఏం చర్చలు జరుగుతున్నాయి? ఆసక్తికరంగా మారిన పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి? అలాగే డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారనే వార్త కూడా చూస్తున్నాం. ఏంటి మీద ఇన్పుట్స్? అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఆ రాజీనామాను గవర్నర్ కూడా ఆమోదించారు. మొత్తానికి సిద్ధరామయ్య పాత్ర కంచు పూర్తి కావడంతో ఫర్దర్గా ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఎలా చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. కొద్దిసేపటి కిందట ఆయన రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన తనయుడు యతీంద్ర కూడా ఈ సమావేశంలో ఉన్నారు. క్లియర్గా మనకు కనిపిస్తుంది సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర కూడా క్యాబినెట్లో చోటు కల్పించాలని సిద్ధరామయ్య కోరేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రతిపాదనకు ఇప్పటికే ఆయన బహిరంగంగా నో చెప్పారు. తాను కర్ణాటక రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటాను, తాను జాతీయ రాజకీయాల్లోకి రాను, తనకు ఆసక్తి లేదని నిన్న మీడియా సమావేశంలో బహిరంగంగా వెల్లడించినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ సిద్ధరామయ్య విషయంలో ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. నిజానికి రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయనను ఓబీసీ ఫేస్గా దేశవ్యాప్తంగా తిప్పాలి, ప్రచారం చేయించాలనేటువంటి భావనతో ఉన్నారు. కానీ ఇటు సిద్ధరామయ్య కూడా భాషకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, హిందీ ఆయనకు రాదు. ఆ నేపథ్యంలో ఆయన ఏ మేరకు జాతీయ రాజకీయాల్లో రాణించగలరనేది ఒక ప్రశ్నార్థకం. తన పరిమితులు తెలుసుకొనే సిద్ధరామయ్య తాను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానని చెప్పినటువంటి నేపథ్యంలో రాహుల్ ఆయనను కన్విన్స్ చేస్తారా, రాజ్యసభకు తీసుకొస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. రాజ్యసభకు తీసుకొచ్చి అపోజిషన్ లీడర్గా ప్రయారిటీ ఇస్తామని చెప్తున్నప్పటికీ ఇటు నిరాసక్తత సిద్ధరామయ్య కనబర్చున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పాత్ర ఆయనకు ఉండబోతుంది అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడ ఏదైనా ఒక డెవలప్మెంట్ కౌన్సిల్ లాగా ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఏర్పాటు చేస్తారా, ఒక నామమాత్రపు ఒక పోస్ట్ క్రియేట్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే సిద్ధరామయ్య రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటే మరొక పవర్ సెంటర్గా తయారవుతారు, డీకేఎస్కు ఛాలెంజ్ విసురుతారనేది ఒక అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఈ ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయబోతుంది అధిష్టానం అనేది మనం చూడాలి. అలాగే పూర్తిగా సిద్ధరామయ్యను కర్ణాటక నుంచి బయటకు తీసుకొస్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అహింద వర్గాలకు కూడా పూర్తిగా పక్కన పెట్టేసినట్టు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కేర్ఫుల్గా ఇటు రీజనల్ బ్యాలెన్సెస్ అలాగే క్యాస్ట్ బ్యాలెన్సెస్ వాటన్నిటిని కూడా ఈక్వేట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మంత్రివర్గ రూపకల్పనలో కూడా సిద్ధరామయ్య ఇచ్చినటువంటి సూచనలు ఆయన అంచర్లో కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఇటు దాదాపు 4-5 డిప్యూటీ సీఎంలను కూడా పెడతారని అంటున్నారు. దళిత సామాజిక వర్గం నుంచి పరమేశ్వర్ కానీ, ఓబీసీ నుంచి యతీంద్ర కానీ, అలాగే ఇటు మైనార్టీసు ఈ వర్గాల నుంచి ఖచ్చితంగా డిప్యూటీ సీఎంలను నియమిస్తేనే సామాజిక సంబంధించినటువంటి సమతుల్యత, ప్రాంతాల సమతుల్యత వస్తుంది. ఆ నేపథ్యంలోనే 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి దానికి అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంది, ప్రాధాన్యత ఇచ్చింది అనేటువంటి ఒక సంకేతం కూడా పంపాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ఈరోజు ఇటు సోనియా రాహుల్ సమావేశంలో సిద్ధరామయ్య తన అనుచర వర్గానికి క్యాబినెట్లో కీలక పదవులు, అలాగే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం, అలాగే ఇటు కౌన్సిల్ ఎన్నికలు ఈ అన్ని అంశాలపైన కూడా ఈరోజు రాహుల్ గాంధీతో జరుగుతున్నటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతున్నట్టు తెలిసింది. అయితే ప్రధానంగా రాహుల్ గాంధీ ఆయన జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలి, రాజ్యసభ సభ్యుడిగా తీసుకురావాలనేటువంటి కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం ఉంది. కానీ ఓపెన్గా సిద్ధరామయ్య నిరాకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ మేరకు ఆయన ఒత్తిడి చేస్తారనేది మనం చూడాలి. ఓకే వెంకటేష్.